రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రాకు జరిగిన అన్యాయం చూసి 11 రోజుల పాటు అన్నం తినలేదని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే రాష్ట్రం నుంచి రాజకీయ యాత్ర ప్రారంభించడం ఆశ్చర్యకరం. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా రాజకీయ ప్రయాణం సాగించాలనుకుంటున్న పవన్ ఇప్పుడు తెలంగాణ నుంచి అడుగు ముందుకు వేయడం వెనుక చిదంబర రహస్యం ఏంటి అనేదే పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది నిజానికి పవన్ కళ్యాణ్. కానీ ఇటీవల పరిణామాలతో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి కేసీఆర్కి ఎదురైంది. పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర గురించి తెలంగాణలో జనసేన బలం తెలిసిన వాళ్ళు ఎవరు పెద్దగా మాట్లాడరు. కానీ కాంగ్రెస్ నాయకులు గట్టిగానే మాట్లాడుతున్నారు. ముందుగా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గొంతు ఎత్తారు. తెలంగాణ ఉద్యమ సాధనలో కీలక పాత్ర పోషించిన జాక్ నేత కోదండరాం సహా తెలంగాణ నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల మీద పోరాటానికి దిగితే ఒక్క క్షణం ఆలోచించకుండా అరెస్ట్ చేస్తున్నారు కదా. పవన్ యాత్రకు ఎలా అనుమతి ఇచ్చారో అని పొన్నం అడుగుతున్నారు. ఒక్క కోదండరాం మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ప్రజా సమస్యల మీద గలం ఎత్తి నిర్బంధానికి గురయ్యారు. వీళ్ళంతా ఇప్పుడు తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ పవన్ యాత్రకు కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి తప్పుపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. పవన్ నేతృత్వంలోని జనసేన తెలంగాణలో తెరాసతో పొత్తుకు ప్రయత్నం చేస్తుందని వాళ్ళ నమ్మకం. అందుకోసం తెలివిగా పవన్ ని కేసీఆర్ రంగంలోకి దించుతున్నారని కాంగ్రెస్ అనుమానం. అందులో భాగంగానే పవన్ టూర్ అని కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులు భావిస్తున్నారు. అందుకే పవన్ టూర్ చేస్తుంటే కేసీఆర్ సమాధానం చెప్పాలని అడుగుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.